ఈ సభలో ఆశీలైన సోదరి మనులకు అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఇప్పటిదాకా చెప్పిన డాక్టర్ బృందము, ప్రజాప్రతినిధులు అన్ని వివరంగా మహిళలు ఏ విధంగా ఆరోగ్యపరంగా ఉంటే, చదువుకుంటే మన కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయి, మన పిల్లలను ఏ విధంగా చదివిస్తే మనం ముందుకు వెళ్తాం, ఎంత మన ఆలోచనతో ముందుకు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ చదువు అనేది చాలా జీవితంలో మనిషికి ఎవరు దోచుకొని ఆయుధం అది. దాంతో ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దినోత్సవం, మహిళా దినోత్సవం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా మనం పోవడానికి ఆస్కారం ఉంటుంది. చదువు పనిచేస్తుంది, మామూలు మాట కాదు చదవండి. దాని తర్వాత ఆరోగ్యపరంగా ఆరోగ్యం బాగలేకపోతే మనము కొండంత బంగారంలో మనం ఏం చేయలేము. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి మరి? ఆరోగ్యవంతుడే ధనవంతుడు. టాటా బిల్లగాడు ఇలా పేపర్లో అనిల్ అంబానీ ప్రపంచ భిక్షాటన వచ్చింది. ఇలా పేపర్లో ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు ఎవరు? రిలయన్స్ అంబానీ. వాళ్ళు గారు ఆరోగ్యవంతుడే బలవంతుడు. మనిషికి ఇచ్చింది భగవంతుడు ఇచ్చిన టైం 125 సంవత్సరాలు. నేను మన ఒక రుచి చెప్తుంటే ఇంకా ఒక గుంటల్లో మనం తినే భోజనము, మనం వాడుతున్న వాడకాలు, దాన్ని చూసి మనం 50-60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయినా మా పని అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయినా, ముసలం అయిపోయినా మాకు ఏ పని అని ఆ ఫీలింగ్ తో చాలా మంది కంపెనీతున్నారు. అది కాదు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన చెప్పే తెల్లని చంద్రబాబు నాయుడు స్పీచ్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర ముఖ్యమంత్రి. అది చూసిన 125 సంవత్సరాలు మనసుకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన టైం. అడవులలో ఆకులు అలా తిని రుచులు 150-200 సంవత్సరాలు బతికిన దాఖలాలే బతుకుతున్నారు అనిజట్టుడే. కాబట్టి దానికి ఎప్పుడు మనం కుంగకుండా ఆరోగ్యపరంగా ఉండాలంటే రోజు ఆలోచనతో ఫుడ్ జాగ్రత్త తినాలి, మనం చేసే పనితీరులో తీరి ఉండాలి. ఆరోగ్యపరంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఉన్నాయి. ఉన్నవారు ప్రైవేట్ హాస్పిటల్ పోవచ్చు, లేని వారు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు బాగుంటే, మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, లేకపోతే అది సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా, చదువు పరంగా, విద్యాపరంగా మీరందరూ మీ కుటుంబాలను బాగుపరుచుకున్న రోజే ఇంతకుముందు మంజులా మేడం గారు చెప్పినట్టు మహిళా దినోత్సవాలు అవసరం ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీరు ఇంతకుముందు మా కిరణ్ భాయ్ డాక్టర్ చెప్పినట్టు, వాళ్ళ బృందం చెప్పినట్టు తప్పకుండా మా నియోజకవర్గ స్థాయిలో ఉన్న 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లలకు తప్పకుండా మొన్ననే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేను లాంచింగ్ చేయడం జరిగింది వ్యాక్సిన్. దాన్ని ఎస్ఎస్సి పాఠశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ అక్కడ క్యాంపులు పెట్టి ఒక ప్రైవేట్ సంస్థతో 15,000 మందికి ఒక వ్యాక్సిన్ అనేది మాట్లాడుతూ ఉన్నాం. దాంతో పాటు ఇంకా తక్కువ సరే బయట మనకు ప్రభుత్వ పరంగా అయితే 4,000, ప్రైవేట్ పరంగా అయితే 10,000 రూపాయలు అవుతుంది ఒక వ్యాక్సిన్. తప్పకుండా వేసుకోవాల్సిందే. ముఖ్యంగా మహిళలకు గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్లతో మాట్లాడి చెప్తా ఉన్నాను. ఇది ప్రాణాలు తీసేస్తుంది, ప్రాణం ఉంచది. క్యాన్సర్ అంటే ప్రాణం తీసేస్తుంది, ఉంచదు అది. దాన్ని కాబట్టి దాన్ని కాపాడుకోవాలి, మీ పిల్లలకు, మీ కుటుంబాలను కాపాడుకోవాలి. అప్పుడే మనము దాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీకు ఎక్కువ మాటలు మాట్లాడకుండా మీరందరూ పటాన్చెరు నియోజకవర్గంలో మహిళా సోదరులు అందరూ ప్రతి ఒక్కరూ ఈరోజు మీ పిల్లలకు డాక్టర్లు చేయాలి, ఇంజనీర్లు చేయాలి, సైంటిస్టులు చేయాలి, స్పోర్ట్స్ వింగ్ లో పంపాలి.
ఈరోజు అంతరిక్షంలో మహిళలు పోతా ఉన్నారు. మహిళకంటే మహిళలే, ఆడపిల్లలు మగపిల్లలు వేరే కాదు, అంత సమానమే. కాబట్టి ఈరోజు పైలట్ అంటే వాళ్ళే, అంతరిక్ష ప్రయాణం చేసే అంత మహిళలే, డ్రైవర్లు మహిళలే, మహిళలే తక్కువ లేరు. కాబట్టి ఆ విధంగా మీరందరూ దయచేసి దూరం ఆలోచనతో, బ్రాడ్ మైండ్ తో ఆలోచన చేసి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫస్ట్ మీ పిల్లలు చక్కగా బుద్ధిగా చదివేయండి. మన పటాచారు నియోజకవర్గంలో జూనియర్ కళాశాలలు ఉన్నాయి, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, పాలిటెక్నిక్ కళాశాల ఉంది. మన అన్ని ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా అన్ని సైన్స్ ల్యాబ్లతో సహా సమకూర్చడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలన్నీ తీర్చిదిద్దడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఎక్కడ పిల్లలని, మీ కుటుంబాన్ని మీరందరూ మీ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే కుటుంబం అందరూ చక్కగా ఉన్నప్పుడే మీరు వేరే దిక్కు ప్రయాణం చేస్తారు, వేరే దిక్కు ఆలోచన చేస్తారు. కాబట్టి మీరందరూ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ దయచేసి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని డాక్టర్ల బృందం చేసిన సూచనలు పాటించండి. పెద్దలు ఇంతకుముందు చేసిన ప్రజాప్రతినిధులు చేసిన సూచనలు పాటించండి. తప్పకుండా మన పటాన్చెరు నియోజకవర్గం హెల్త్, పటాన్చెరు నియోజకవర్గం ఎడ్యుకేషన్ నియోజకవర్గంగా మనం అందరం కలిసికట్టుగా బిగిలి కూడా ముందుకు సాగాలని తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కడుపు నిండా భోజనం చేసుకొని కడుపు నిండా ఆశీర్వదించాల్సిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ వేదికపై ఉన్న వారికి, ఇక్కడ సభలో ఆశీర్వాద అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను నా లైఫ్ లో ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకున్నారు. బిగ్ థ్యాంక్స్. ఒకటి మా అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అత్తమ్మ యాదమ్మ గారు, థ్యాంక్ యూ అత్తమ్మ. వీరిద్దరికి నేను ఈరోజు థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇన్ పార్ట్ ఆఫ్ మై జర్నీ, హోల్ జర్నీలో వీరిద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరు వెరీ స్ట్రాంగ్, నన్ను అంతే స్ట్రాంగ్ గా చేశారు. సో ఈరోజు నేను ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ తో ఈ దగ్గరకు వస్తున్నాను. సో ఇండియాలో ఇండియా is second largest or first largest which has high incidence of cancers అండి, cancers. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. సో ఈ ప్రాబ్లమ్స్ ని నేను ఒకటి సందర్భంగా మా మామయ్యతో కూడా ఏంటంటే ఒక ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మనం స్టార్ట్ చేద్దాం. అందరికీ పద్నాలుగు ఎవ్రీ ఆడపిల్లకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అందేటట్టు మేము కంపల్సరీ ప్లాన్ ఫర్ ఫ్రీ కంపల్సరీ. నెక్స్ట్ మూమెంట్ నేను ఎవ్రీ అమ్మాయికి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్, వెల్త్, గ్రోత్, innovation and resilience to raise every woman and every individual. On this occasion of every woman, I wish every woman a happy Women's Day. Woman healthy woman. ఎప్పుడైతే woman హెల్తీగా ఉంటారో ఆ ఇల్లు హెల్తీగా ఉంటుంది, ఆ ఇల్లు అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. నమ్ముతారా అందరా? నెక్స్ట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ వరకు నాకు చాలా హ్యాండిల్స్ కనిపించాలి. కంపల్సరీ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఓకే, అన్ని యూనివర్సిటీస్ లో, పిహెచ్ఎస్ లో, కాలేజెస్ లో, మెడికల్ కాలేజెస్ లో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ద మెయిన్ టార్గెట్ ఇస్ ద గర్ల్స్, ద యంగ్ గర్ల్స్. మీ పిల్లలకి ఇవ్వండి, నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ బట్ ఆల్సో ఫర్ మెన్. కంపల్సరీ తీసుకోవాలి. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎన్నో క్యాన్సర్ కి ట్రీట్మెంట్ లేదండి.
ట్రీట్మెంట్ లేదు. తెలుసా మీకు? బట్ ఈ యొక్క హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్ యొక్క క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఉంది, వ్యాక్సినేషన్ ఉంది. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోండి, మీ పిల్లలకి ఇవ్వండి, ఎడ్యుకేట్ చేయండి. ఇది మీ పిల్లలకు వెళ్ళి చెప్పండి, మీ సిస్టర్ కు, మీ మదర్ కు వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.